లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. ప్రముఖ టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ప్రేమ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తనను ప్రేమించి మోసం చేశాడంటూ హీరోపై కేసు పెట్టిన లావణ్య శుక్రవారం అర్ధరాత్రి ఆత్మహత్య యత్నం చేసింది. రాజ్ లేని లైఫ్లో నేను ఉండలేను, ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నా అంటూ తన అడ్వకేట్కు ఒక సందేశాన్ని పంపించింది. దీంతో స్పందించిన అడ్వకేట్ నార్సింగ్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే హుటాహుటిన పోలీసులు లావణ్య ఇంటికి వెళ్లి ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తన సూసైడ్ నోట్లో పలు సంచలన విషయాలను పేర్కొంది. రాజు లేని లైఫ్లో నేను ఉండలేను, బ్రతకలేను, అన్నీ కోల్పోయాను, ఇక నా ప్రయాణం పూర్తి చేశాను, అందుకే ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నాను. నేనేంటో బాగా తెలిసిన మనుషులే నన్ను తప్పుపడుతున్నారు. అదే సమయంలో నేను ఎవరో తెలియని వాళ్ళు నా వెంట నిలిచారు. రాజ్ చేతిలో దారుణంగా మోసపోయాను. నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారు. మైండ్ గేమ్ గాసిప్స్తో నేను బాగా విసిగిపోయాను. మస్తాన్ కేసులో నేను కీలుబొమ్మనయ్యాను. ప్రతిదీ ఒక పథకం ప్రకారం జరుగుతుంది. నా భర్త నాకు కావాలని మల్విని బ్రతిమలాడాను, కానీ మల్వి నా మాటలు వినిపించుకోవడం లేదు. నా చావుకు కారణం రాజ్ తరుణ్, అతని తల్లిదండ్రులే. ఇక నా చావుకు ప్రధాన కారకులు మాత్రం మల్వి మల్హోత్రానే. ఆమె రాజ్ తరుణ్తో జీవించాలనుకుంటుంది. రాజ్ కూడా మల్వి మోజులో పడి బాగా మారిపోయాడు. ఇప్పుడు అతను నా చావును కోరుకుంటున్నాడు అంటూ లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది లావణ్య. చివరగా తన కుటుంబ సభ్యులు, ప్రముఖ న్యాయవాది దిలీప్ శుంకర మీడియాకు క్షమాపణలు తెలిపింది.